ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవితను 14 రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ అధికారులు. అయితే 8 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ కవితను జైలుకు తరలించిన సందర్భంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అంటూ కామెంట్ చేశారు కవిత. 2 ఏళ్లుగా అడిగిందే అడుగుతున్నారంటూ మాట్లాడారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలనే లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని కామెంట్ చేశారు కవిత. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ.